కుటుంబ సభ్యులు ఎవరు రాలేదు. ఈ బచ్చలకూరి జోసెఫ్ జైల్లో ఉన్నా, స్టేషన్లో ఉన్నా, నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఆడికి నాకు సంబంధం లేదు. ఇప్పటికి దాదాపు 10 రోజులు దాటిపోయింది. వాళ్ళ అమ్మగారు రాలా, వాళ్ళ నాన్నగారు రాలా, ఒక సోదరు ఉంది, సోదరు కూడా రాలేదు. మన ఊర్లో ఆడికంటే పెద్ద యదవ పొరంపోకు ఎవరున్నారు? కనీసం ఇక్కడ తల్లి కూడా రావట్లేదు ఈ బచ్చలకూరి జోసెఫ్ వంశంలో. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. ఆ గమనాన్ని తిరుగుతూ ఉంది ఎక్కడికి పట్టినా సరే. జగన్మోహన్ రెడ్డి గారు కలిసింది కావచ్చు, వీడియోలు థ్యాంక్స్ వైసీపీ, థ్యాంక్స్ జగన్మోహన్ రెడ్డి గారు, థ్యాంక్స్ ప్రకాష్ రాజ్ గారు. మనం అంటే అంత లైకింగ్ మరి లైకింగ్ తలకాయ. ఎందుకు రావడం లేదంటే కుటుంబంతో ఎప్పుడో సంబంధాలు తెగిపోయినాయి. తల్లి తండ్రికి కూడా తిండి పెట్టని వీడు దేశాన్ని ఉద్ధరిస్తారంటే వీళ్ళు సపోర్ట్ చేస్తారు. తోడ పుట్టిన చెల్లిని కూడా పట్టించుకొని వీడు దేశాన్ని రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడట, కొన్ని మతాలను ఉద్ధరిస్తాడట. అధ్యక్ష, అతను నా గురించే మాట్లాడుతున్నాడు. వాళ్ళ భార్య కూడా నేను రాను బాబాయ్, నేను ఎవరితో ఫోన్లో మాట్లాడిందట ఆవిడ. జడా శ్రావణ్ కుమారే చెప్పాడు ఇవన్నీ, నా మాటల్లో కాదు. లేదు, వాళ్ళ ఫ్యామిలీతో టర్మ్స్ లేవు. అతని మదర్ గానీ సిస్టర్ గానీ ఎవరు కాల్ చేయలే, వాళ్ళ వైఫ్ కూడా కాల్ చేయలే. బావా ఎన్నాళ్ళు కలిసి బతికే ఇప్పుడు నేను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు కలిసి చావటం. ఆ గమనాన్ని తిరుగుతూ ఉంది ఎక్కడికి పట్టినా సరే. రావణ్ పైన 111 పెడతారా అని చెప్పి రెచ్చిపోయింది. పైన ఇన్వోక్ చేసిన సెక్షన్స్ ఏంటి? 111 ఎందుకు? ఒక రేప్ చేశాడా, దోపిడీ చేశాడా, దొంగతనం చేశాడా? ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఏంటి రావణ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్? ఎంత కక్ష కట్టారు మీరు? మహా అంటే ఏం చేయగలుగుతారు? రావణ్ ఒక 4 days, 5 days, 15 days పెట్టగలుగుతారు. ఏదో ఒకసారి ఫేస్ తరంగించుకో. రావణ్ ఎంత ఇంపార్టెంట్, గమన కూడా అంతే ఇంపార్టెంట్ గా తయారైంది. నీ తెలియదు అనుకుంటా, మా వెనకపోతే అన్నున్నాడు. గమన గురించి పోలీసులు ఎక్కడ పడితే అక్కడ వెతుకుతున్నారు క్లియర్ గా. అదే దానికోసం సిటీ కాకుండా స్టేట్ మొత్తం తిరుగుతున్నారా? ఎవరు దొరకండి, నేను దొరకండి క్లియర్ గా. కానీ తను మాత్రం బెంగళూరు ప్యాలెస్ లో దాక్కుంది అని చెప్పి బయట చక్కర్లు కొడుతున్న వార్త. మాకు సపోర్ట్ వచ్చినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ద ఎంటైర్ వైఎస్ఆర్సీపీ టీమ్. ఎవరిదా ప్యాలెస్ అని నన్ను అడగండి, మీకే తెలుసుంటుంది ఎవరిదా ప్యాలెస్. మీద ప్రేమ ఎక్కువైంది. ప్రేమ ఎక్కువైనప్పుడు వాళ్ళు వస్తే తప్పే ఉంది. బాబు ఒకసారి మీరే కొట్టండి కమెంట్స్ లో ఎవరిదా ప్యాలెస్ అనేది. వాళ్ళు వచ్చినందువల్ల నీకేం బాధ? నువ్వేమైనా వాళ్ళకైనా భోజనం పెడతావా? నువ్వేమైనా వాళ్ళని ఏమైనా చూసుకుంటున్నావా? నువ్వు నీకేం బాధ? నాకు లేని బాధ నీకెందుకు బాధ? నిన్ను తెలియనట్లు ఉండబట్టే నిన్ను జైలు అర్థమైంది.